ఓం శాంతి. ఇప్పుడు శ్రేష్ఠ అనుభూతి చేసేందుకు మీ శ్రేష్ఠ స్వమానంలో స్థితమవ్వండి. స్వయాన్ని భృకుటి మధ్యలో భాగ్యవాన్ ఆత్మ రూపంలో చూడండి. నేను చాలా భాగ్యవాన్ ఆత్మను. స్వయంగా భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నారు. భృకుటి మధ్యలో మీ భాగ్య సితారను మెరుస్తున్నట్లుగా చూడండి. మూడు క్షణాల వరకు ఈ మెరుస్తున్న సితారను చూస్తూనే ఉండండి. నేను భాగ్యవాన్ ఆత్మను. పదమా పదం భాగ్యవాన్ ఆత్మను నేను. నేనెవరినో, నేను ఎలా ఉన్నా కానీ నా బాబా నన్ను ప్రేమిస్తున్నారు. నేనెవరినో, నేను ఎలా ఉన్నా కానీ నా బాబా నన్ను ప్రేమిస్తున్నారు. ఈరోజు ఆత్మనైన నాకు బాబాతో మిలనం చేసేటువంటి విశేష సమయం లభించింది. దేహము మరియు దేహ ప్రపంచం నుండి బంధనాల నుంచి ముక్తునిగా నేను శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మ. బాబాతో మిలనం చేసేందుకు నా నిజ ధామం పరంధామానికి వెళ్తూ ఉన్నాను. ఈ శబ్ద ప్రపంచం నుండి దూరంగా సూర్య చంద్ర నక్షత్ర మండలాలకు అతీతంగా సూక్ష్మ లోకాన్ని కూడా దాటి పరంధామానికి నా తండ్రితో మంగళ మిలనం చేసేందుకు వెళుతున్నాను. పరంధామంలో ప్రకాశవంతమైన ఈ ప్రపంచంలో సర్వశక్తివంతుడని ప్రేమ సాగరుడను
మెరుస్తున్నట్లుగా చూస్తున్నాను. బాబాను చూస్తున్నాను. సర్వశక్తివంతుడను చూస్తున్నాను. ఈ ప్రకాశవంతమైన ప్రపంచంలో చాలా సితారలు మెరుస్తున్నాయి. కానీ నేను భాగ్యవాన్ సితారా. బాబాకు అతి సమీపంగా ఉన్నాను. ఈరోజు తనివి తీరా బాబాను చూస్తున్నాను. బుద్ధి నేత్రం ద్వారా వారి సౌందర్యాన్ని చూడండి. ఎంత మధురమైన వారు, వారు ఎంత ప్రియమైన వారు. వారి వంటి మధురమైన వారు, వారి వంటి ప్రియమైన వారు, వారి వంటి సుందరమైన వారు ఎవ్వరూ లేరు. వారే సత్యం, శివం, సుందరం. అనుభూతి చేయండి. వారే ప్రేమ సాగరుడు. నా బాబాయే సుఖ సాగరుడు. ఆనంద సాగరులు. ఈరోజు నేను ఆత్మ బాబాకు అతి సమీపంగా ఉన్నాను. బాబాను చూసి నా రోమ రోమము పులకితమవుతూ ఉన్నది, పులకించిపోతూ ఉన్నది. ఆనందం కలుగుతూ ఉన్నది. ఇప్పుడు హృదయంపై చేయి పెట్టుకొని ప్రశ్నించుకోండి, నాకెవరు లభించారు? ఆలోచించండి. ఎవరి కోసమైతే మనం వ్రతాలు చేస్తుండేవాళ్ళమో, జపం చేస్తూ ఉండేవాళ్ళమో, పిలుస్తూ ఉండేవారమో, ఈరోజు వారు నా ఎదురుగా ఉన్నారు. ఎవరి కోసమైతే అనేక స్థానాలలో పూజ చేశానో,
ఎన్నో జన్మ జన్మలుగా ఎవరినైతే పిలిచానో ఈరోజు ఆ ప్రేమ సాగరుడు నా ఎదురుగా ఉన్నారు. 5 సెకండ్ల వరకు సత్యం, శివం, సుందరమైనటువంటి బాబాను చూస్తూ ఉండండి. బాబా నావారు, నన్ను ప్రేమిస్తున్నారు. నేనెవరినో, నేను ఎలా ఉన్నా కానీ వారు నన్ను స్వీకరించారు. సర్వశక్తివంతుడు నావారు నా కోసమే వచ్చారు. అనుభూతి చేయండి. నా హృదయం మూల మూలల నుండి ఇదే శబ్దం వస్తూ ఉన్నది. నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా హృదయానికి ఆధారం నువ్వే బాబా. ధన్యవాదాలు బాబా. నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, ఈ అనంతమైన శబ్దాన్ని వింటూ ఉండండి. పూర్తిగా సైలెన్స్లో మీ హృదయం నుండి వస్తున్న ఈ శబ్దాన్ని వింటూ ఉండండి. నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, ఒక్క నిమిషం వరకు మీ మనస్సును, బుద్ధిని బాబాపై ఏకాగ్రం చేసి మీ హృదయం నుండి వస్తున్న ఈ శబ్దాన్ని వింటూ ఉండండి. అనంతమైన ఈ శబ్దాన్ని వింటూ ఉండండి. నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా హృదయానికి ఆధారమైన బాబా, ధన్యవాదాలు బాబా. ఇప్పుడు చింతన చేయండి. ఈ అనంతమైన శబ్దాన్ని వింటూ వారి ప్రేమలో మగ్నమైపోండి. ఎన్నిసార్లు మీరు నా బాబా అని అంటారో
అంతగా వారు శక్తితో నింపుతారు, ప్రేమతో నిండుగా చేస్తారు, ఆనందంతో నిండుగా చేస్తారు. అనుభూతి చేస్తూ ఉండండి. నా బాబా నా ప్రియమైన బాబా, నా మధురమైన బాబా, అనుభూతి చేయండి. బాబా నాపైన ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. ఫౌంటైన్ వలె నాపైన ప్రేమ వర్షం కురుస్తున్నది. ఆత్మనైన నా యొక్క శుద్ధీకరణ జరుగుతూ ఉన్నది. ఆ ప్రేమను, శక్తిని పొంది నా భాగ్య సితారా మరింతగా ప్రకాశిస్తోంది. ఎంతో ప్రకాశిస్తూ ఉన్నది. దీని ద్వారా నేను ఆత్మ బాబాకి ఇంకా సమీపంగా వచ్చేసాను. నేను బాబాకు అతి సమీపంగా ఉన్నాను. ఈ శక్తులను పొంది నేను ఆత్మ కూడా శక్తిశాలిగా అవుతున్నాను. అనుభూతి చేయండి. ఈ శక్తులను పొంది నా విఘ్నాలు, సమస్యలు అన్నీ సమాప్తమవుతూ ఉన్నాయి. బాబా యొక్క శక్తులను పొంది నేను స్వయాన్ని శక్తితో నిండుగా ఉన్న అనుభవం చేస్తున్నాను. స్వయం సర్వశక్తివంతుడు. మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు అని అంటూ
తమవారు అనే అనుభూతి కలిగించారు. ఇప్పుడు నేను వారికి చాలా సమీపంగా ఉన్నాను. బాబా చాలా ప్రేమతో మధురమైన శబ్దంతో మధురమైన మాటలతో నన్ను పిలుస్తున్నారు. మధురమైన పిల్లలు, మీ బరువు నాకిచ్చేయండి. మీ బరువును నాకు సమర్పించండి.
బాబా యొక్క వరదాని హస్తము చాలా శక్తివంతమైనది. నేను ఆత్మ పూర్తిగా లైట్గా అయిపోయాను. నా చెయ్యి పరమశక్తివంతుడైన బాబా చేతిలో ఉన్నది. ఈ అనుభూతి చేయండి. ప్రకాశమే ప్రకాశం. అందరూ మంచివారు. అంతా మంచిగా జరుగుతూ ఉన్నది. బాబాతో ప్రతిజ్ఞ చేయండి. ఈరోజు ఏ పరిస్థితులు వచ్చినా నేను మీకు సమర్పిస్తాను. ప్రభు అర్పణ చేస్తాను. నేను స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉండాలి. స్టేబుల్గా ఉండాలి. నేను మీతో ప్రతిజ్ఞ చేస్తున్నాను బాబా. ఏ పరిస్థితులైనా నా ఎదురుగా వచ్చినా అన్నిటినీ మీకు అర్పించి నేను సదా నిశ్చింతంగా ఉండాలి. ఎవరు మహిమ చేసినా అది కూడా మీకు సమర్పితం చేస్తున్నాను. నిందించినా అది కూడా మీకే సమర్పితం. ఓటమి గెలుపు అన్నీ మీకే సమర్పితం బాబా. సుఖము దుఃఖము అన్నీ మీకే సమర్పిస్తున్నాను బాబా. మీరు నావారు బాబా. నేను మీ వాడిని. మీ చేతిలో చెయ్యి వేసి నాకు చాలా శాంతి లభిస్తూ ఉన్నది. చాలా సుఖం లభిస్తున్నది బాబా. మీ చేతిలో చేయి వేసి నాకు అనిపిస్తోంది మీరే నా సత్యమైన ప్రపంచం. మీరే నా ఆధారము బాబా. మీరే నాకు ప్రియమైన వారు బాబా. మీరే నా జీవితానికి మార్గదర్శనం చేసేవారు. నా సర్వ సంబంధాలు మీతోనే బాబా.
మిమ్మల్ని పొంది నా జీవితం ధన్యమైపోయింది. మిమ్మల్ని పొంది నా హృదయం కోటాను కోట్ల సార్లు ధన్యవాదాలు చెప్తూ ఉన్నది. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు బాబా. బాబా, మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది బాబా. మీరే నాకు నా జీవితానికి సత్యమైన సాథి అయ్యారు. బాబా, నేను ఎప్పుడు పిలిచినా మీరు వెంటనే నా వద్దకు హాజరైపోతారు. నాకు కావలసిన సహాయాన్ని మీరు చేసి వెళ్ళిపోతారు. గుప్తంగా మీరు నా పనులన్నీ చేసి వెళ్ళిపోతారు. మీరు నాకు నా నీడ వలె నాకు తోడుగా ఉంటూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు బాబా. మీరు లేని నా జీవితం శూన్యం. మీరే నా ప్రపంచం బాబా. మీకు నా పైన ఎంత ప్రేమ ఉన్నది బాబా. నేను ఎన్నిసార్లు తప్పులు చేసినా వాటిని మీరు విశాల హృదయంతో క్షమించి నన్ను పరివర్తన చేసి అప్రమత్తం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత సహాయం నాకు మీరు తప్ప ఇంకెవరు చేస్తారు బాబా. బాబా, నా మధురమైన బాబా, నా ప్రియమైన శివ్ బాబా, ఏ క్షణమైతే మీరు నా జీవితంలో ప్రవేశించారో ఆ క్షణం నుండి నాకు కొత్త జన్మ లభించింది. నా జీవితం పూర్తిగా మారిపోయింది.
ఎలా ఉన్న నన్ను ఎలా మార్చేశారు బాబా. ఒకప్పటి జీవితానికి ఇప్పటి జీవితానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. బాబా, మీరు నాకు మీ యొక్క సర్వశక్తులు, సర్వ ఖజానాలు నాకు సమర్పించారు. నన్ను కూడా మీ సమానంగా చేస్తున్నారు. నాకు మీ హృదయంలో స్థానం ఇచ్చారు. నాకింకేం కావాలి బాబా, నాకింకేం కావాలి? ఏది పొందాలనుకున్నానో అది పొందేశాను. ఇక పొందడానికి ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. బాబా, ఒక్క మీలోనే నేను సర్వ సుఖాలను, సర్వ అనుభూతులను, సర్వ ప్రాప్తులను, సర్వ సంబంధాల సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. బాబా, మీరు నాలో ఎన్ని యోగ్యతలు నింపారు. ఎన్ని విశేషతలు నింపారు. బాబా, నేను మీతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సదా ఎల్లప్పుడూ నా ముఖాన్ని హర్షిత ముఖంగా ఉంచుకుంటాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎన్ని విఘ్నాలు వచ్చినా వాటన్నిటినీ మీ తోడును తీసుకుంటూ ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. ఎవరైనా నిందించినా, అవమానించినా
గ్లాని చేసిన సుఖ దుఃఖాలు అన్నింటిలో నేను హర్షితముఖంగా ఉంటాను. నా ముఖంలో చిరునవ్వును దూరం చేసుకోను. నా ముఖము నడవడికల ద్వారా మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తాను బాబా. సర్వశక్తివంతుడు పతిత పావనులైన మిమ్మల్ని ఈ ప్రపంచంలో ప్రత్యక్షం చేస్తాను బాబా. అతి త్వరలోనే మిమ్మల్ని ప్రసిద్ధి చేస్తాను. బాబా చేతిలో చేయి వేసి బాబాతో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాబా, నేను ఈ ప్రతిజ్ఞను నా స్వరూపంలోకి తీసుకువస్తాను. నా ఆచరణలోకి తీసుకువస్తాను. బాబాతో ఈ సుందరమైన అలౌకిక మిలనం చేసి నేనాత్మ తృప్తి చెందాను. అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేస్తున్నాను. ఆహా, ఇది ఎంత మనోహరమైన అనుభూతి. నేను ఆత్మ, నేను వాపస్ నా యొక్క సాకార దేహంలోకి నా దేహమనే మందిరంలోకి ఒక దివ్యమూర్తిగా ప్రవేశించాను. ఒక పవిత్రమైన వజ్రం వలె ప్రవేశించాను. ఓం శాంతి శాంతి శాంతి.
बाबा तूने बना के अपना हमको महान बना दिया, पाने का ना कुछ रहा जब तुझको पा लिया। तुझको बाबा सुख का सार पा लिया, पाके तुझको बाबा सुख का सार पा लिया, पाने का ना कुछ रहा जब तुझको पा लिया, अब पाने का ना कुछ रहा जब तुझको पा लिया। ओ प्यारे प्यारे बाबा, प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा। तू मिला तो मिल गया जीवन मुक्ति अधिकार, तू मिला तो मिल गया जीवन मुक्ति अधिकार। तूने आकर हमें दिया जन्मों का खोया प्यार, तूने आकर हमें दिया जन्मों का खोया प्यार। मांगते थे जो दर दर उन्हें दाता बना दिया, मांगते थे जो दर दर उन्हें दाता बना दिया। पाके तुझको बाबा सुख का सार पा लिया, पाके तुझको बाबा सुख का सार पा लिया, पाने का ना कुछ रहा सब तुझको पा लिया, पाने का ना कुछ रहा जब तुझको पा लिया। ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा, ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा। तुझ में पाया है संसार, खुशियों का तू है भंडार, तुझ में पाया है संसार, खुशियों का तू है भंडार। थोड़ी जैसा था ये जीवन हीरा बना दिया, थोड़ी जैसा था ये जीवन हीरा बना दिया, तूने हीरा बना दिया। आके तुझको बाबा सुख का सार पा लिया, आके तुझको बाबा सुख का सार पा लिया, पाने का ना कुछ रहा जब तुझको पा लिया, पाने का ना कुछ रहा जब तुझको पा लिया। ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा, ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा।
दिखाई, शिक्षाएं तूने सुनाई, मर्यादा की राह दिखाई। दुखों ने ले ली विदाई, वरदाता पा लिया। दुखों ने ले ली विदाई, वरदाता पा लिया। पाके तुझको बाबा सुख का सार पा लिया। पाके तुझको बाबा सुख का सार पा लिया। पाने का ना कुछ रहा जब तुझको पा लिया। पाने का ना कुछ रहा जब तुझको पा लिया। ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा, ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा। ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा, ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा। ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा, ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा। ओ प्यारे प्यारे बाबा, प्यारे प्यारे बाबा, मेरे मीठे मीठे बाबा, मीठे बाबा, ओ प्यारे 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 बाबा। ఓం శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 13, 2020. సాకార్ మురళి. మధురమైన పిల్లలారా, ఇంటికి మార్గము
చూపించేందుకు తండ్రి వచ్చారు. మీరు ఆత్మ అభిమానులుగా ఉంటే ఈ మార్గము సులభంగా కనిపిస్తుంది. ప్రశ్న: సత్యుగములోని దేవతలు మోహజీతులని పిలువబడేందుకు సంగమ యుగములో మీకు ఎలాంటి జ్ఞానము లభించింది? జవాబు: సంగమ యుగములో తండ్రి మీకు అమర కథను వినిపించి అమర ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చారు. ఇది అవినాశిగా తయారైన డ్రామా అనే జ్ఞానము లభించింది. ప్రతి ఆత్మ తన పాత్రను అభినయిస్తుంది. అది ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంది. ఇందులో ఏడవలసిన అవసరము లేదు. ఈ జ్ఞానము వలన సత్యుగ దేవతలను మోహజీతులని అంటారు. అక్కడ మృత్యువు అన్న పేరు కూడా ఉండదు. సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు. పాట: నయనహీనులకు దారి చూపండి ప్రభు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నారు, నేను మార్గమునైతే చూపిస్తాను, కానీ మొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకొని కూర్చోండి. దేహి అభిమానులుగా అయ్యి కూర్చుంటే చాలా సులభంగా మార్గము కనిపిస్తుంది. భక్తి మార్గములో అర్ధకల్పము దెబ్బలు తిన్నారు. మీ వద్ద భక్తి మార్గములోని సామాగ్రి అంతులేనంత ఉంది. బేహద తండ్రి ఒకరే అని ఇప్పుడు తండ్రి అర్థము చేయించారు. నేను మీకు ఇప్పుడు మార్గమును చూపిస్తున్నానని తండ్రి చెప్తూ ఉన్నారు. వారు ఎటువంటి మార్గమును చూపుతారో ప్రపంచానికి తెలియదు. ముక్తి జీవన్ముక్తులకు, గతి సద్గతులకు మార్గము చూపిస్తారు. శాంతిధామాన్ని ముక్తి అని అంటారు. శరీరము లేకుండా ఆత్మ ఏమీ మాట్లాడలేదు. కర్మేంద్రియాల ద్వారానే శబ్దము వస్తుంది. నోటి ద్వారా శబ్దము వస్తుంది. నోరు లేకుంటే శబ్దము ఎలా వస్తుంది? కర్మలు ఆచరించేందుకు ఆత్మకు కర్మేంద్రియాలు లభించాయి. రావణ రాజ్యములో మీరు వికర్మలు చేస్తారు. ఈ వికర్మలు చీచీ కర్మలుగా అవుతాయి. సత్యుగములో రావణుడే లేనందున కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ పంచవికారాలు ఉండవు. దానిని స్వర్గమని అంటారు. భారతీయులు స్వర్గవాసులుగా ఉండి ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. విషయ వేతరిణి నదిలో మునకలు వేస్తూ ఉంటారు. ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు. బాబా దుఃఖము లేని స్థానానికి తీసుకెళ్ళండి అని ఇప్పుడు అంటారు. భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు దుఃఖమనే మాటే లేదు. స్వర్గము నుండి నరకములోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ
స్వర్గములోకి వెళ్ళాలి. ఇది ఒక ఆట. తండ్రి చెప్తున్నారు, ఇది సత్యమైన సత్సంగము. ఇక్కడ మీరు సత్యమైన తండ్రిని స్మృతి చేస్తారు. అత్యంత ఉన్నతులైన భగవంతుడు, వారు రచయిత. వారి నుండి వారసత్వం లభిస్తుంది. ఆ తండ్రే పిల్లలకు వారసత్వమునిస్తారు అని తండ్రి తన పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. హద్దు తండ్రి ఉన్నా, ఓ భగవంతుడా, ఓ పరమపిత పరమాత్మ దయ చూపండి అని వేడుకుంటూ పరమాత్ముని స్మృతి చేస్తారు. భక్తి మార్గములో ఎదురు దెబ్బలు తింటూ కలత చెంది ఉన్నారు. ఓ బాబా, మాకు సుఖశాంతుల వారసత్వమునివ్వండి అని అంటారు. ఈ వారసత్వాన్ని ఒక్క తండ్రి మాత్రమే, అది కూడా 21 జన్మలకు ఇస్తారు. లెక్కాచారం చూడండి. సత్యుగములో వీరి రాజ్యం ఉన్నప్పుడు కొంతమంది మనుష్యులు మాత్రమే ఉంటారు. ఒకే ధర్మము, ఒకే రాజ్యం ఉండేది. దానిని స్వర్గము, సుఖధామము అని అంటారు. నూతన ప్రపంచాన్ని సతో ప్రధానమని అంటారు. పాత ప్రపంచాన్ని తమో ప్రధానము అని అంటారు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తమోలోకి వస్తాయి. చిన్న పిల్లలను సతో ప్రధానమని అంటారు. వారిని మహాత్ముల కంటే గొప్పవారని అంటారు. మహాత్ములు జన్మ తీసుకున్న తర్వాత పెద్దవారైన వికారాలను అనుభవించి ఇల్లు వాకిళ్ళి వదిలి పారిపోతారు. చిన్న పిల్లలకు వికారాలంటే ఏమిటో తెలియదు. చాలా అమాయకంగా ఉంటారు. అందుకే వారిని మహాత్ముల కంటే ఉన్నతమైన వారని అంటారు. దేవతలను సర్వగుణ సంపన్నులని మహిమ చేస్తారు. సాధువులను ఇలా ఎన్నడూ మహిమ చేయరు. హింస అహింసల అర్థమును తండ్రి తెలియజేస్తారు. ఎవరినైనా కొట్టడాన్ని, చంపడాన్ని హింస అని అంటారు. అన్నిటికంటే పెద్ద హింస కామ ఖడ్గమును ఉపయోగించుట. దేవతలు హింసకులు కాదు, కామ ఖడ్గమును ఉపయోగించరు. నేను మిమ్ములను మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. దేవతలు సత్యుగములో ఉంటారు. ఇక్కడ స్వయాన్ని దేవతలమని ఎవ్వరూ చెప్పుకోలేరు. మేము పాపి నీచ వికారులమని భావిస్తారు. మరి అలాంటప్పుడు స్వయాన్ని దేవతలమని ఎలా అంటారు? అందుకే హిందూ ధర్మమని అన్నారు. వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. హిందువు అనే పదము హిందుస్థాన్ నుండి వచ్చింది. వారు హిందూ ధర్మమని అన్నారు. మేము దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని చెప్పినా హిందువులో కలిపేస్తారు. మా వద్ద హిందూ ధర్మం అనే కాలం మాత్రమే ఉంది అని అంటారు. పతితులైనందువలన స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేదు. మేము పూజ్య దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు పూజారులుగా అయ్యామని మీకు తెలుసు. మొదట ఒక్క శివుని మాత్రమే పూజించేవారు. తర్వాత వ్యభిచారి పూజారులుగా అయ్యారు. తండ్రి ఒక్కరే, వారి ద్వారా వారసత్వం లభిస్తుంది. దేవీ దేవతలైతే
అనేక మంది ఉన్నారు. వారి నుండి ఎలాంటి వారసత్వం లభించదు. ఈ బ్రహ్మ నుండి కూడా మీకు వారసత్వం లభించదు. ఒకరేమో నిరాకార తండ్రి, మరొకరు సాకార తండ్రి. సాకార తండ్రి ఉన్నా ఓ భగవంతుడా, ఓ పరంపిత అని అంటూ ఉంటారు. లౌకిక తండ్రిని ఈ విధంగా పిలవరు. కనుక వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. పతి పత్నులు అర్ధ భాగస్వాములైతే స్త్రీలకు అర్ధ భాగము లభించాలి. మొదట పత్నికి అర్ధమిచ్చి మిగిలిన అర్ధము పిల్లలకు ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో ధనమంతా పూర్తిగా పిల్లలకే ఇస్తారు. కొంతమందికి మోహం ఎక్కువగా ఉన్నందున నేను మరణించిన తర్వాత హక్కుదారులుగా మా పిల్లలే ఉండాలని అంటారు. ఈనాటి పిల్లలు తండ్రి మరణించిన తర్వాత తల్లిని పలకరించరు. ఎవరో కొంతమంది మాతృప్రేమ కలిగిన వారుగా ఉంటారు. కొంతమంది మాతృద్రోహిలుగా ఉంటారు. నేడు చాలామంది మాతృద్రోహిలుగానే ఉన్నారు. ధనమంతా తీసుకుంటారు. దత్తు పిల్లలు కూడా కొంతమంది చాలా విసిగిస్తారు. ఇప్పుడు పిల్లలు పాట విన్నారు, బాబా మాకు సుఖమునిచ్చే మార్గమును తెలపమని అంటారు. అచ్చట శాంతిగా ఉండాలని కోరుతారు. రావణ రాజ్యములో అయితే సుఖం ఉండజాలదు. ఈ మార్గములోని వారు శివుడు వేరని, శంకరుడు వేరని కూడా అర్థము చేసుకోరు. తల వంచి నమస్కరిస్తూ శాస్త్రాలు చదువుతూ ఉంటారు. అయితే దీనివలన ఏమి లభిస్తుందో వారికి ఏమీ తెలియదు. సర్వుల సుఖ శాంతుల దాత ఒక తండ్రి మాత్రమే. సత్యుగములో సుఖం ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. భారతదేశంలో సుఖ శాంతులు ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. అందుకే భక్తి చేస్తూ అడుగడుగున ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమేనని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. బాబా మేము మిమ్ములను మాత్రమే స్మృతి చేస్తాము, మీ నుండే వారసత్వం తీసుకుంటామని మీరు అంటారు. దేహ సహితము దేహ సర్వ సంబంధాలను మర్చిపోయి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఆత్మ ఇక్కడే పవిత్రంగా అవ్వాలి. స్మృతి చేయకుంటే శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. అందువలన స్మృతి చేసే శ్రమ చేయండి అని తండ్రి అంటున్నారు. ఓ ఆత్మిక పిల్లలారా అని సంబోధిస్తున్నారు. ఇతర సత్సంగాల్లో ఇలా సంబోధించరు. ఇది ఆత్మిక జ్ఞానము. ఇది ఒక్క ఆత్మిక తండ్రి ద్వారా మాత్రమే పిల్లలకు లభిస్తుంది. రూహ్ అనగా నిరాకారము. శివుడు కూడా నిరాకారుడే కదా. ఆత్మలైన మీరు కూడా బిందువులే, చాలా సూక్ష్మ రూపములో ఉంటారు. ఆత్మలను ఎవ్వరూ చూడలేరు, దివ్య దృష్టితో మాత్రమే చూడగలరు. దివ్య దృష్టి ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. భక్తులు కూర్చొని హనుమంతుణ్ణి, గణేశుడు మొదలైన వారిని పూజిస్తారు.
వారికి సాక్షాత్కారము ఎలా అవుతుంది? దివ్య దృష్టి దాతను నేనే. చాలా ఎక్కువగా భక్తి చేసినప్పుడు భక్తులకు నేనే సాక్షాత్కారము చేయిస్తాను అని తండ్రి అంటున్నారు. కానీ దీని వలన లాభమేమీ ఉండదు. కేవలం సంతోషపడతారు. పాపలేమో మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఏమీ లభించదు. అవి కేవలం భక్తి మార్గంలోని సాక్షాత్కారాలు. చదువు లేకుండా ఏ పదవి పొందలేరు. దేవతలు సర్వగుణ సంపన్నులు. మీరు కూడా ఇలా తయారవ్వాలి కదా. మిగిలినవన్నీ భక్తి మార్గములోని సాక్షాత్కారాలు. కృష్ణునితో నిజంగా ఉయ్యాలూగండి. స్వర్గములో వారి జతలోనే గడపండి. అదంతా చదువుపై ఆధారపడి ఉంది. శ్రీమతమును ఎంతగా అనుసరిస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. భగవంతుని శ్రీమతమే మహిమ చేయబడింది. కృష్ణుని శ్రీమతము అని అనరు. పరమపిత పరమాత్ముని శ్రీమతము ద్వారా కృష్ణుని ఆత్మ ఈ పదవిని పొందింది. మీ ఆత్మ కూడా దేవతా ధర్మములో ఉండేది. అనగా శ్రీకృష్ణుని కుటుంబంలోని వారిగా ఉండేవారు. రాధాకృష్ణులు పరస్పరములో ఏమవుతారో భారతీయులకు తెలియదు. ఇరువురు వేరువేరు రాజ్యాలకు చెందినవారు. స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి అర్థము చేయిస్తారు. స్వర్గములో యువరాజులు యువరాణులుగా అయ్యేందుకు మీరిప్పుడు చదువుతున్నారు. రాకుమారునికి స్వయంవరం జరిగినప్పుడు పేరు మార్చబడతాయి. మీరు శ్రీమతమును అనుసరిస్తే తండ్రి పిల్లలను ఇటువంటి దేవతలుగా తయారు చేస్తారు. మీరు ముక్క వంశావళి వారు కుక్క వంశావళి వారు. బ్రాహ్మణులు కామచితిపై కూర్చోబెట్టేందుకు కంకణం కడతారు. ఇప్పుడు సత్యమైన బ్రాహ్మణులైన మీరు కామచితి నుండి క్రిందుకు దించి జ్ఞానచితిపై కూర్చోబెట్టేందుకు కంకణం కడతారు. కావున దానిని వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లలు కొట్లాడుతూ జగడాలాడుతూ ధనాన్ని కూడా మొత్తం నాశనం చేసుకుంటారు. నేటి ప్రపంచం చాలా అపవిత్రంగా మురికిగా ఉంది. అన్నిటికంటే చెడ్డ రోగము సినిమా. మంచి పిల్లలు కూడా సినిమాలు చూసి చెడిపోతున్నారు. అందువలన బీకేలు సినిమాలు చూడరాదు. ఒకవేళ విధి లేక పోవాల్సి వస్తే అక్కడ కూడా సేవ చేయమని బాబా చెప్తున్నారు. ఇది హద్దు సినిమా. ఇది కాక బేహద్ సినిమా మరొకటి ఉందని వారికి తెలపండి. దాని నుండే ఈ అసత్యమైన సినిమాలు వచ్చాయని చెప్పండి. తండ్రి పిల్లలైన మీకు అర్థము చేయిస్తున్నారు. ఆత్మలు మూలవతనములో ఉంటాయి. మధ్యలో ఉండేది సూక్ష్మవతనము. ఇది సాకారవతనము. డ్రామా అంతా ఇక్కడే జరుగుతుంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. బ్రాహ్మణ పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. దేవతలకు అవసరము లేదు. కానీ బ్రాహ్మణులకు ఈ అలంకారాన్ని ఇవ్వరు. ఎందుకంటే మీరు పురుషార్థులు. ఈరోజు శ్రీమతమును చాలా బాగా అనుసరిస్తూ ఉంటారు. మరుసటి రోజు పతితులై క్రింద పడిపోతారు.
అందుకే దేవతలకే ఈ అలంకారాన్ని చూపిస్తారు. శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రముతో అకాసురుని బకాసురుని సంహరించాడని చూపిస్తారు. కానీ శ్రీకృష్ణుడు అహింస పరమోధర్మం అనుసరించాడని అంటారు. మరి వారు హింస ఎలా చేస్తారు? ఇదంతా భక్తి మార్గములోని సామాగ్రి. ఎక్కడికి వెళ్ళినా శివలింగాలే కనిపిస్తాయి. కేవలం పేర్లు వేరువేరుగా ఉంచారు. మట్టితో అనేక మంది దేవత విగ్రహాలు చేస్తారు. వాటిని అలంకరించేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేస్తారు. విగ్రహము ఉంచేటప్పుడు పూజలు కూడా చేస్తారు. పూజలు పునస్కారాలు చేసి నీటిలో ముంచేస్తారు. బొమ్మల పూజలకు ఎంతో ఖర్చు చేస్తారు. వారికి ఏమీ లభించదు. ఇదంతా ధనము వృధా చేసే భక్తి. దీని వలన మెట్లు దిగుతూనే వచ్చారు. తండ్రి వచ్చినప్పుడు అందరూ ఉన్నతమయ్యే కళలోకి వెళతారు. అందరినీ శాంతిధాము సుఖధాములోకి తీసుకెళ్తారు. ధనము వ్యర్థము చేసే పని లేదు. భక్తి మార్గములో మీరు ధనాన్ని ఖర్చు చేస్తూ చేస్తూ దివాలా తీశారు. ఇప్పుడు దివాలా తీసేవారి కథ, శ్రీమంతులయ్యే వారి కథ తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. మీరు లక్ష్మీనారాయణుల వంశము వారు కదా. ఇప్పుడు మీకు నరుని నుండి నారాయణుడయ్యే విద్యను తండ్రి నేర్పిస్తున్నారు. జనులు తీజ్రి కథ, అమర కథను వినిపిస్తారు. అదంతా అసత్యము. తీజ్రి కథ అనగా దాని ద్వారా ఆత్మ యొక్క 3వ నేత్రము తెరుచుకుంటుంది. చక్రమంతా బుద్ధిలోకి వస్తుంది. మీకు జ్ఞాన నేత్రము లభిస్తుంది. అమర కథ కూడా వింటున్నారు. అమరపురికి అధికారులుగా అయ్యే కథను అమర బాబా మీకు వినిపిస్తున్నారు. అక్కడ మృత్యు ఉండదు. ఇక్కడ మృత్యు అంటే మానవులకు ఎంత భయమేస్తుంది. అక్కడ భయపడే మాట, ఏడ్చే మాటే ఉండదు. సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు. ఇక్కడ మనుషులు ఎంతగానో రోధిస్తారు. ఇది ఏడుపుల ప్రపంచం. ఇది తయారైన డ్రామా అని తండ్రి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరి పాత్రను వారు అభినయిస్తూ ఉంటారు. ఈ దేవతలు మోహమును జయించిన వారు కదా. ఈ ప్రపంచములో అనేక మంది గురువుల ద్వారా అనేక మతాలు లభిస్తాయి. ఎవరి మతము వారిదే. సంతోషి దేవిని పూజిస్తారు. సంతోషి దేవిలైతే సత్యుగంలో ఉంటారు. ఇక్కడ వారు ఎలా ఉంటారు? సత్యుగములో దేవతలు సదా తృప్తిగా ఉంటారు. ఇక్కడైతే ఏదో ఒక కోరిక ఉంటుంది. అక్కడ ఏ ఆశ ఉండదు. తండ్రి అందరినీ తృప్తిపరుస్తారు. మీరు పదమాపదంపతులుగా అవుతారు. దేనినైనా ప్రాప్తి చేసుకోవాలనే కొరతే ఉండదు. ప్రాప్తించని వస్తువే ఉండదు. అక్కడ చింత ఉండనే ఉండదు అని తండ్రి తన పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. నేను సర్వుల సద్గతి దాతను. నేనొక్కడిని మాత్రమే పిల్లలైన మీకు 21 జన్మలు సంతోషమే సంతోషాన్ని తానని తండ్రి చెప్తున్నారు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా.
స్మృతి ద్వారానే మీ పాపాలు భస్మమై మీరు సతో ప్రధానంగా అవుతారు. ఇది అర్థము చేసుకునే విషయం అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇతరులకు ఎంత ఎక్కువగా అర్థము చేయిస్తారో అంతమంది ప్రజలు తయారవుతూ ఉంటారు, అంత ఉన్నత పదవి పొందుతారు. ఇది సాధువుల కథ కాదు, స్వయంగా భగవంతుడే కూర్చొని వీరి నోటి ద్వారా అర్థము చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు సంతృష్ట దేవీ దేవతలుగా తయారవుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు సదా పవిత్రంగా ఉండు వ్రతమును కూడా ఆచరించాలి. ఎందుకంటే మీరు పావన ప్రపంచములోకి వెళ్ళాలి కనుక పతితులుగా అవ్వరాదు. తండ్రి పవిత్రంగా అయ్యే ఈ వ్రతమును నేర్పించారు. కానీ మనుషులు అనేక ప్రకారులైన వ్రతాలు తయారు చేశారు. మంచిది. मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఒక్క తండ్రి మతమునే అనుసరిస్తూ సదా సంతృప్తిగా ఉండి సంతోషి దేవిలుగా అవ్వాలి. ఇక్కడ ఏ విధమైన కోరికలు ఉంచుకోరాదు. తండ్రి నుండి సర్వ ప్రాప్తులను పొంది పదమాపతులుగా అవ్వాలి. తర్వాతి పాయింట్, అన్నిటికంటే ఎక్కువ మురికిగా తయారు చేసేది సినిమా. మీరు సినిమాలు చూడరాదు. మీరు ధైర్యము గలవారైతే హద్దు బేహద్ సినిమాల రహస్యము తెలుసుకొని ఇతరులకు అర్థము చేయించండి, సేవ చేయండి. వరదానము, ఫుల్ స్టాప్ యొక్క స్టేజ్ ద్వారా అలజడిని స్టాప్ చేసే ప్రకృతిపతి భవ. వివరణ, ఇది అలజడి పెరిగే సమయం. ఫైనల్ పేపర్లో ఒకవైపు ప్రకృతి, రెండవ వైపు పంచవికారాలు భయంకర రూపములో ఉంటాయి. తమోగుణే ఆత్మల దాడి మరియు పాత సంస్కారాలు అన్ని చివరి సమయంలో తమ ఛాన్స్ను తీసుకుంటాయి. ఇటువంటి సమయంలో సర్దుకునే శక్తి ద్వారా ఇప్పుడిప్పుడే సాకారి, ఇప్పుడిప్పుడే నిరాకారి స్థితిలో స్థితమయ్యే అభ్యాసం ఉండాలి. చూస్తున్నా చూడకండి, వింటున్నా వినకండి. ఎప్పుడైతే ఇటువంటి ఫుల్ స్టాప్ పెట్టే స్టేజ్ ఉంటే అప్పుడు ప్రకృతి పతిలుగా అయ్యి ప్రకృతి అలజడిని స్టాప్ చేయగలరు, ఆపగలరు. స్లోగన్, నిర్విఘ్న రాజ్య అధికారులుగా అయ్యేందుకు నిర్విఘ్న సేవాదారులుగా అవ్వండి. ఓం శాంతి.